అలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్ రైట్, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలుసుకోవడమే ఈ షో ఉద్దేశం తెలియదు అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటో ఆ స్పాట్లో ఒకవేళ బాలు బయటకు వచ్చి వీడియోలు చేయకుండా బాలు అక్కడనే బయటకు వచ్చి మాట్లాడే మాటల్ని నవదీప్ నువ్వు అసలు సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు అక్కడనే స్పాట్లో ఖండించాల్సింది. రైట్, ఆయన కోరుకుంటుంది అదే బహుశా. సో నాతో పాటుగా ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి అండ్ పాపులర్ పర్సన్ నాతో పాటుగా ఆర్య శేఖర్ భాష గారు ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో, అండ్ జూమ్ లైన్ అందుబాటులో ఉన్నారు ఉప్పల్ బాలు అండ్ పోతురాజు ఇద్దరు కంటెస్టెంట్స్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ బాలు. సో నవదీప్ మాటలు వినే ఉంటావు. నవదీప్ ఏమంటున్నాడంటే ఆన్ ది స్పాట్లోనే నన్ను ఏదైనా అనొచ్చు, నువ్వు ఎవడరా అడగడానికి అని కూడా అనొచ్చు, నేను వాళ్ళ రియాక్షన్ కోసం అడుగుతున్నాను, షో కాన్సెప్టే అది అంటున్నారు. అప్పుడు ఆ స్టేజ్ మీద మీరు అలా అని ఉంటే అయిపోయేది కదా, ఈ ఇష్యూ లేకుండా పోయేది కదా. నవదీప్ కోరుకుంటుంది అదే. బాలు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి మైక్ సింబల్ మీద క్లిక్ చేయవా? అక్కడ మ్యూట్లో ఉన్నట్టుంది, అక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయ ఒకసారి. రావట్లేదు బాలు, మైక్ రావట్లేదు, ఒక్కసారి చెక్ చేయి. అంతలోపు నేను పోతురాజు దగ్గరికి వెళ్తాను. పోతురాజు, మీరు కూడా కంటెస్టెంట్గా ఉన్నారు అగ్ని పరీక్ష 2కి. సో ఏంటి అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి, లేకపోతే అక్కడ వర్షన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ వర్షన్స్ అనేది జడ్జిమెంట్ అనేది నాకు క్లియర్లీ అన్ఫేర్ అనిపించింది అన్న, క్లియర్లీ అన్ఫేర్ అనిపించింది. సో ఒక పర్సన్ ని మీరు ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను స్టేజ్ మీదకి వెళ్ళంగానే శ్రీముఖి గారు నేను అంటే వాళ్ళందరూ నైట్ నాకు 11:45కి వచ్చి సార్ రైట్ బాలు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం పోతురాజు. బాలు ప్లీజ్. వినిపిస్తుంది సార్ మీకు? వినిపిస్తుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు మాట్లాడు. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు స్టేజ్ పైన నేను నవదీప్ని తిట్టింటే ఇప్పుడు స్టేజ్ పైన తిట్టావు, రేపు నేను బిగ్ బాస్ పోతే నాగార్జున కూడా తిడతావు అంటారు సార్, చెప్పండి. అవును, అట్లా కూడా అంటారు. అట్లా ఆలోచించి వాళ్ళు ఏమన్నా కూడా మనం సైలెంట్ ఉంటే ఆ ఉప్పల్ వాళ్ళు ఇట్లా ఆవేశం కూడా పడడు, నిజాయితీగా ఉంటాడు, ఆ గ్రేట్ అని పంపిస్తారని చెప్పి నేను సైలెన్స్ ఉన్నా సార్. లేకుంటే అక్కడ నేను ఏదో చూపించేవాడిని. అంటే ఇలా చేస్తేనేమో ఇప్పుడు ప్రతిభతలకు చెప్తున్నాడు మేము టెస్ట్ చేయడానికి చేసామంటే అంటే నేను వచ్చి నేను గల్లబట్టి కొట్టేస్తున్నాను టెస్ట్ పైన, అప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు మీరు. ఓకే, మీ పాయింట్ కరెక్టే. ఒకవేళ వాళ్ళు జడ్జెస్ కాబట్టి నేను ఒక రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నేను ఏం అనలేకపోయినా. ఇప్పుడు మేము టెస్ట్ చేసాం అంటే ఏంటి, ఇప్పుడు నాగార్జున సార్ పిలుస్తారు, శని ఆధారం వచ్చి మనకు చెప్తాడు సార్ తప్పు చేస్తారు, సార్ తప్పు చేస్తాడు కదా, నువ్వెవరు చెప్పండి కంట మాస్టర్ చెప్పండి సార్. అవును, అది 2 కోట్ల మంది చూస్తారు, ప్రజలు 2 కోట్ల మంది చూస్తారు. కొంచెం కామన్ సెన్స్ నాకు ఉంటుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు నాకు తెలియదా? గంటపూర్ పిచ్చోనా నేను, ఇండస్ట్రీ కోసం నేను ఉంటున్నా, ఇండస్ట్రీలో రూపాయి తింటున్నా, నాకు గంటపూర్ తెలియదా? మూవీ చేస్తాను, సీరియల్ చేస్తాను, కొన్ని షోలు కూడా వేసిన, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాను. నవదీప్ మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? నవదీప్ ఏమంటున్నాడు అంటే రియాక్ట్ కావాల్సింది అక్కడ టెస్ట్ చేసేది అది అని అంటున్నారు కదా. ఆయన మాట్లాడినాక మీకు ఏమనిపించింది? అక్కడ స్టేజ్ మీద ఏం మాట్లాడారు, ఇప్పుడైనా వీడియో చేస్తూ ఏం మాట్లాడారు? ఒకటి ఆలోచించాను సార్, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అనేది ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు, దాని మీద వెళ్ళి ఇప్పుడు నేను సీరియస్ అయితే రేపు నా ఫ్యాన్స్ ఏమంటారు, నీకు అవకాశం ఇస్తే జడ్జెస్ మీద నువ్వు ఎందుకు లేసావు అంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకని ఆఫర్ ఇలా అంటారు రేపు. ఫుల్ వీడియో పెట్టమని సార్, నేను ఏం మాట్లాడినా ఫుల్ వీడియో మొత్తం పెట్టమనండి. బాలు షూట్ ఎంతసేపు జరిగింది బాలు? నీ ఎపిసోడ్ లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు ఎంతసేపు షూట్ జరిగింది? బయటకు వచ్చింది ఒక 3 minutes, హార్డ్లీ 4-5 minutes వచ్చి ఉంటుంది అంతే. షూట్ ఎంతసేపు జరిగింది? నాకైతే నిజంగా చెప్తాను సార్ 10 నిమిషాలు జరిగింది. నీ ఒక్కడికి 10 నిమిషాలు షూట్ జరిగింది. 10 నిమిషాల్లో కూడా షూట్ లో కూడా ఏం మాట్లాడలే. నువ్వు వల్గర్ వీడియోలు ఉంటాయి, నేను పంపింది సమాజానికి నువ్వేం నరుకుతావు, అసలు నువ్వు బిగ్ బాస్ లో పోయి అసలు ఏం చేస్తావు, ఏం ఉత్తరించుతావు అని పోతావు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు, ఏం ఉత్తరించడానికి వెళ్ళారు సార్ బిగ్ బాస్ కు? చెప్పండి. మరి ఈయన ఒకప్పుడు సినిమా లేకుండా
ఊరు నుంచి వచ్చిన ఆయన కదా, ఈ రోజు సినిమాలు తీసి ఒక జడ్జిమెంట్ కూకుని పెట్టినట్టే నువ్వు రూపాయి సంపాదించుకున్న కూడా నువ్వు నీలాగా గంజాయి అమ్మలేదు, డ్రగ్స్ దొరకలేదు, పోలీస్ స్టేషన్ తిరగలేదు, నీలాగా నేను కాలులో తిరగట్లేదు, నా కాలు లేవు. నేను ఒక పాత కుటుంబం నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ కోసం బతుకుని. నేను ఏమని చెప్పాను, నా ఫ్యామిలీ కోసం నేను చీర కట్టుకున్నాను సార్, నాకు రూపాయి కావాలి, నా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి దాంతో ఇలా చేస్తున్నా. కానీ అంత వల్గర్ అంటే సార్ నేను బట్టలిప్పి చేస్తానా సార్, ఏమో గలీజ్గా చేశానా, లేకపోతే మొగోళ్ళని పట్టుకుని ముద్దులు పెట్టి వీడియోలు చేసిన ఆయనలాగా ఏం చేశాను సార్? నేను ఏం చేసిన కంటెంట్ 10 మందిని అవ్వడానికి చేశాను తప్ప నేను వల్గర్ గా చేయలేదు. స్టేజ్ వరకు వెళ్ళక ముందు నువ్వు ఒక కామనర్ గా అప్లై చేసినప్పుడు ఒక వీడియో పెట్టాలి. నాకు తెలిసిన ప్రాసెస్ చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళు సంప్రదిస్తారు, టెస్ట్ చేస్తారు, 2-3 స్టెప్పులు ఎంక్వైరీ జరిగిన తర్వాతే కదా సార్. జూమ్ కాల్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. జూమ్ కల్లా దానికి సమాధానం చెప్తే సూపర్ అన్నాడు. ప్రతి ఒక్కటైతే కూడా నేను సమాధానం చెప్పిన. జూమ్ కల్లా తీసుకున్నారు. మరి గ్రూప్ డిస్కషన్ లో కూడా ఆమె బొంబాయి ఆమె పాపం ఆమె ఎవరు కానీ దేవత ఆమె ఎడ్డంట ఆమె గ్రూప్ కల్లా నన్ను నవ్వించుకోవాలంటే నా డాన్స్ కూడా నేను ఆఫీస్ ఫీడ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్ కూడా నన్ను ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు మెయిల్ అన్మెయిల్ చేస్తే మళ్ళీ నాకు మెయిల్ రాలేదు, అందరికి మెయిల్ వచ్చింది. అదేంటి నేను ఇంత బాగా చేసి నాకు మెయిల్ అంటే మా గ్రూప్ లో 3 మెయిల్ వచ్చింది. నేను వెళ్ళాను 2 days సార్, ఎంత మంది నవ్వుపించారు అక్కడ వచ్చిన అందరూ. బాలు నువ్వు వెళ్తావు, గ్రేట్, ఎంత నవ్వుపిస్తున్నావు, నువ్వు ఇంత మంది చూడ అందరు మెచ్చుకున్నారు సార్. 70 మంది. ఎక్కడ నీకు ఏం అబ్జెక్షన్ చేయలేదు కదా ఈ జూమ్ కాల్ లో కానీ గ్రూప్ డిస్కషన్ ఎక్కడ ఎవరేమనలేదు కదా? ఎక్కడ చేయొద్దు, ఏం చెప్పొద్దు అన్నారు. అట్లా కట్టుబడి ఉన్నా, ఎందుకంటే అవకాశం కాదు. ఇది కాదు అనేది నవదీప్ అన్నట్టు వెకిలి వీడియోలు చేస్తామని, తర్వాత నువ్వు ట్రాన్స్ అని బిందు మాధవ్ అడిగినట్టుగా ఇవేం ఎక్కడ ఎవరు అడగలేదు కదా సార్. ఒక మనిషిని స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఒక రెస్పెక్ట్ తో నువ్వు బాలు నీ వీడియోలు ఇలా ఉంటాయి, చాలా మంది ఇలా పెడతారు, బాలు దీనికి నువ్వు తీసుకోలేం, బాలు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోతున్నాను సార్. పోనీ ఒక రోజు ఉంచుకుని నాకు గేమ్లు ఇచ్చి టాస్క్ ఇచ్చి గెలవకుంటే వెళ్ళకూడదు తెలియదు. నీవి వల్గర్ ఉంటాయి.